నువ్వు ఫెయిల్ అవుతావు. నీ జీవితం స్టార్ట్ అయ్యేదే ఫెయిల్యూర్ తోని. నువ్వు వేసే ప్రతి అడుగు నీ ఫెయిల్యూర్ వైపు. ప్రతి ఒక్క మనిషి ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అవ్వకుండా డైరెక్ట్ గా సక్సెస్ అయిపోయే ఛాన్సే లేదు. గైస్, ఇవాళ నేను ఇన్స్పైరింగ్ సక్సెస్ఫుల్ పర్సన్ స్టోరీస్ చెప్తా. చాలా సింపుల్ గా వాళ్ళు ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారో, ఎలా వాళ్ళు సక్సెస్ అయ్యారో సింపుల్ గా చెప్పేస్తా. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 1, హై స్కూల్లో బాస్కెట్ బాల్ టీం నుండి బయటికి తోసేశారని ఒక రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుని గట్టిగా ఏడ్చాడు. అతనెవరో తెలుసా? మైకల్ జార్డన్. ఇప్పుడు 6 టైమ్స్ నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఛాంపియన్, అలాగే 5 టైమ్స్ NBA మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, అలాగే 14 టైమ్స్ NBA ఆల్ స్టార్ ప్లేయర్. ఒకప్పుడు స్కూల్ బాస్కెట్ బాల్ టీం నుంచి బయటికి తోసేశారని అతను అక్కడే ఆగిపోతే ఇవన్నీ అచీవ్ చేయగలరా? గైస్, తలరాతలు దేవుడు రాస్తాడని అందరూ అంటుంటారు, కానీ నువ్వు తలుచుకుంటే నీ తలరాతని నువ్వే రాసుకోగలవు. ఆ సత్తా కేవలం ఒక మనిషికి మాత్రమే ఉంది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఒకలాగే తయారు చేస్తాడు. అవే 2 కాళ్ళు, ఒక ముక్కు, 2 చేతులు. అంతేగాని సక్సెస్ అయిన వాడికి ఏమి ఎక్స్ట్రా ఆర్గన్స్ ఉండవు కదా. ఆలోచించండి. నెంబర్ 2, డెకా రికార్డింగ్ స్టూడియోస్ నుంచి అతను రిజెక్ట్ చేశారు. రీజన్ అడిగితే వాయిస్ బాగాలేదు, మీకు ఈ షో బిజినెస్ లో ఫ్యూచర్ లేదు, ట్రై చేసి వేస్ట్ అని రిజెక్ట్ చేస్తారు. ఆ బ్యాండ్ పేరు తెలుసా? ది బీట్లెస్, ది మోస్ట్ యంగెస్ట్ బ్యాండ్ క్రియేటెడ్ హిస్టరీ. ఫస్ట్ రిజెక్షన్ వచ్చాక వాళ్ళు ఇంకేదైనా ట్రై చేస్తుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదో ఆలోచించండి. వాళ్ళు నమ్ముకున్న టాలెంట్ ని వదిలేయకుండా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఇంకొకరిని జడ్జ్ చేసే పొజిషన్ కి రీచ్ అయ్యారు. నమ్మసక్యంగా లేకపోతే ఒకసారి గూగుల్లో ది బీట్లెస్ అని టైప్ చేయండి. వాళ్ళేంటో, వాళ్ళ హిస్టరీ ఏంటో మీకే తెలుస్తుంది. అబ్జర్వ్ చేయండి. నెంబర్ 3, బాడీలో హార్మోన్ గ్రోత్ డెఫిషియన్సీ వల్ల 11 ఇయర్స్ ఏజ్ లోనే ఫుట్బాల్ టీం నుంచి తీసేశారు. అలాగే అందరికన్నా పొట్టిగా ఉన్నాడు, అంటే హైట్ తక్కువ ఉన్నాడని చాలా అవమానించి తోసేశారు బయటికి. ఇతను ఎవరో తెలిసే ఉంటుంది. మెస్సీ, ది గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్. అలాగే యూరోపియన్ గోల్డెన్ ట్రోఫీ కూడా గెలిచారు. ది బెస్ట్ ఫీఫా మెన్స్ ప్లేయర్ కూడా అయ్యాడు. ఇలా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి అతనికి. తను సొంతం చేసుకున్నాడు కష్టంతో. గైస్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. అతని లోపాన్ని బలంగా మార్చుకున్నాడు, ధైర్యంగా ముందడుగు వేశాడు. అంతేగాని తన డెఫిషియన్సీ వల్ల డిప్రెస్ అయిపోలేదు. సూసైడ్ అనే ఆప్షన్ దరిదాపులోకి రానివ్వలేదు. గైస్, చాలా మంది సక్సెస్ అయితే నా హార్డ్ వర్క్ వల్లే సక్సెస్ వచ్చిందని అంటుంటారు కదా. అదే ఫెయిల్ అయితే మాత్రం ఎందుకు దేవుడా నన్ను ఫెయిల్ చేసావు అని అంటారు. లేదా టైం బాగాలేదు, లక్ లేదు అని అనేస్తారు సింపుల్ గా. నెంబర్ 4, ఒక న్యూస్ యాంకర్ గా ఆమెను రిజెక్ట్ చేశారు. ఎందుకో తెలుసా? టెలివిజన్ ఇండస్ట్రీకి ఆమె ఫిట్ కాదు అని. ఆమె పేరు ఓప్రా విన్ఫ్రే. ఇప్పుడు ఆవిడ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ హోస్ట్ ఆఫ్ మల్టీ అవార్డ్ విన్నింగ్ షో. గైస్, కొన్ని మాటలు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుకుంటే చాలా మంచిది. అమెరికాలో బ్రౌన్ స్కిన్ పర్సన్స్ అంటే ఎలా చూస్తారో తెలుసు కదా. అంటే మన ఇండియన్స్ ని ఎలా చూస్తారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తక్కువగా అవమానిస్తూ చూస్తుంటారు, అందరికన్నా లోకువ చేస్తారు. అలాంటిది అమెరికన్ పర్సన్ అయి ఉండి అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా డౌన్ ఫాల్ అవుతున్నా సరే పట్టించుకోకుండా అన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. షీ ఈస్ ద ఫస్ట్ మల్టీ బిలియనియర్ ఆఫ్ నార్త్ అమెరికా. Guys, falling down in life is an accident, but staying down is a choice. నెంబర్ 5, ఈ అబ్బాయి దేనికి పనికిరాడు. ఎన్నిసార్లు చెప్పినా మాట వినడు. ఒక పెద్ద ఎదవలా తయారవుతాడు పెద్దయ్యాక అని అతని పేరెంట్స్ ముందే టీచర్స్ అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అతను లేకపోతే మనకి వెలుగే లేదు. అతను ఎవరో తెలిసిపోయి ఉంటుంది కదా. హీఈస్ నన్ అదర్ దాన్ థామస్ ఆల్వా ఎడిసన్. అందరికి ఎడిసన్ అంటే ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టారు అంతవరకే తెలుసు. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎన్ని డివైజెస్ అతను కనిపెట్టారో మన ఊహలకే అందం. గైస్, ఇప్పటికైనా అర్థమైందా మీకు? ఎవరికైనా ఎలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ కైనా ఫెయిల్యూర్స్, ప్రాబ్లమ్స్, అవమానాలు అన్ని ఉంటాయి. అన్నిటిని భరించాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కాలే గానీ డైరెక్ట్ గా ముందుకి దూకేస్తా అంటే అవ్వదు. ఇంకా చాలా మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ లైఫ్ హిస్టరీ చూస్తే ఫెయిల్యూర్ తోనే స్టార్ట్ అయి ఉంటుంది, స్టార్ట్ అవుతుంది కూడా. సో గైస్, ఇంకా ఎవరైనా ఫెయిల్యూర్ టు సక్సెస్ పర్సన్ స్టోరీ తెలిస్తే కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అని ఆపేస్తే నీకంటూ రాసున్న లైఫ్ నీకు ఎప్పటికీ దక్కకుండానే పోతుంది. సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్ కమ్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఈ మాట గుర్తు పెట్టుకుని అర్థమైన రోజు ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ వచ్చి తీరుతుందని నా గట్టి నమ్మకం. గైస్, ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఎలా అనిపించిందో వీడియో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్.